whistle and India have done it in style. భారత మహిళల ఫుట్బాల్ జట్టును ప్రేమగా బ్లూ టైగర్సెస్ అని పిలుస్తారు. ఈసారి ఆ ఆడపులులు నిజంగానే గర్జించాయి. ఎందుకంటే 2019 తర్వాత ట్రోఫీ దూరమైంది. బంగ్లాదేశ్ వరుసగా టైటిల్స్ గెలిచి ఆధిపత్యం చాటింది. అలాంటి సమయంలో మళ్లీ పైకి రావడం సులభం కాదు. కానీ కోచ్ క్రిస్పిన్ ఛెత్రి జట్టులో కొత్త నమ్మకాన్ని నింపాడు. ఆటగాళ్లలో ధైర్యాన్ని పెంచాడు. గోవా మైదానంలో చివరి విజిల్ మోగిన క్షణం భారత మహిళల ఫుట్బాల్ జట్టు బంగ్లాదేశ్పై 3-1 తేడాతో గెలిచి 6వసారి సౌత్ ఏషియా ఫెడరేషన్ ఫుట్బాల్ మహిళల ఛాంపియన్షిప్ సొంతం చేసుకుంది. 7 సంవత్సరాల తర్వాత మళ్లీ ట్రోఫీ భారత్ చేతుల్లోకి వచ్చింది. ఈ జట్టులోని చాలా మంది ఆటగాళ్లు పెద్ద నగరాల నుంచి రాలేదు. కొంతమంది మణిపూర్ కొండల నుంచి, కొంతమంది ఒడిశా గ్రామాల నుంచి, మరికొందరు కుటుంబ ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగిన వారు. బూట్లు కొనడానికి కూడా డబ్బులు లేని రోజులు చూసిన అమ్మాయిలే ఇవాళ దేశానికి కప్పు తీసుకొచ్చారు. ప్యారీ జాక్సా ఒడిశాలోని సుందర్గఢ్ జిల్లాలో చిన్న గ్రామంలో పెరిగింది. చిన్నప్పుడు అబ్బాయిలతో కలిసి మైదానాల్లో ఫుట్బాల్ ఆడేది. పెద్ద సౌకర్యాలు, అకాడమీలు ఏవీ లేవు. అయినా ఆమె ఆగలేదు. తన ప్రతిభతో జాతీయ జట్టులో స్టార్ స్ట్రైకర్గా ఎదిగింది. 2026 శాఫ్ ఫైనల్లో కూడా ఆమె కీలకమైన గోల్ కొట్టింది. లిండాకోమ్ రైతు కుటుంబం నుంచి వచ్చిన గోల్ మెషిన్. లిండాకోమ్ మణిపూర్లోని ఒక చిన్న గ్రామానికి చెందిన అమ్మాయి. ఆమె తండ్రి రైతు, తల్లి చిన్న స్టేషనరీ షాప్ నడిపేది. ఇంటి పక్కన ఉన్న మైదానంలో అబ్బాయిలతో కలిసి ఆడుతూ ఫుట్బాల్ నేర్చుకుంది. మొదట్లో కుటుంబం కూడా సందేహించింది. కానీ ఆమె పట్టుదలతో జాతీయ జట్టులో స్థానం సంపాదించింది. బబీనాదేవి తండ్రి ఒక మేసన్. చిన్నప్పుడు అసలు ఫుట్బాల్ కూడా లేక నోబాబ్ అనే గుండ్రని పండుతో ఆడేదట. తర్వాత కోచ్ సుర్మాలా చాను ఆమె ప్రతిభను గుర్తించి ట్రైనింగ్ ఇచ్చారు. మణిపూర్ అమ్మాయిల కథే ప్రత్యేకం. భారత మహిళల జట్టులో మణిపూర్ నుంచి చాలా మంది ఆటగాళ్ళు వస్తుంటారు. కారణం అక్కడ అమ్మాయిల పట్టుదల. కానీ వారి జీవితాలు సులభం కాదు. కొన్ని కుటుంబాలకు ఫుట్బాల్ బూట్లు కొనడానికి కూడా డబ్బులుండేవి కాదు. అయినా ఆ అమ్మాయిలు కలలు అఖండం ఆపలేదు. అందుకే ఈ విజయం ప్రత్యేకం. గోవాలో జరిగిన ఫైనల్లో భారత జట్టు మొదటి నుంచే దూకుడుగా ఆడింది. మొదటి గోల్ను ప్యారీ జాక్సా సాధించింది. ఆ క్షణం స్టేడియం మొత్తం ఉర్రూతలూగింది. రెండో అర్ధ భాగంలో భారత జట్టు అసలైన ఆట ఆడింది. సాన్ఫిడా నోన్గురుమ్, లిండా కోమ్ సెట్టో చేసిన గోల్స్తో భారత్ 3-1 ఆధిక్యంలోకి వెళ్ళింది. చివరి విజిల్ మోగే వరకు ఆ ఆధిక్యాన్ని కాపాడుకుంది. ఈ విజయం కేవలం ఫుట్బాల్దే కాదు, ఇది భారత మహిళల ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఫుట్బాల్ క్రీడను ఇష్టపడే చాలా మంది అమ్మాయిలకు ఇది ఒక సందేశం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారత్ జట్టును అభినందిస్తూ ఈ విజయం దేశ యువతకు ప్రేరణ అవుతుందని చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా జట్టును ప్రశంసించారు. చివరగా ఈ విజయం కేవలం ఒక ట్రోఫీ కాదు, ఇది భారత మహిళల ఫుట్బాల్ చరిత్రలో కొత్త అధ్యాయం. Once again delayed it, but that is gone in. A lovely chance here, header. That goes in. India back into the lead within the first minute.